ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో అలాగే నూతన వారంలో కూడా మనం ప్రవేశించాము. ఈ నూతన వారంలో మన ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఎన్ని సవాళ్ళు ఉన్నాయో మనకు తెలియదు. కానీ దేవుడైతే మనకు తోడుగా ఉన్నాడు. మనకు ముందుగా నడిచే దేవుడు. ఆయన తన నూతనమైన వాత్సల్యంతో మనకు తోడుగా ఉండి మన ప్రతి పనిని కూడా జయప్రదం చేస్తాడని నమ్ముతూ స్తోత్రం చేస్తూ దేవునికే మనల్ని మనం అప్పగించుకున్నాం. ప్రభు దృష్టి మన పైన పడినప్పుడు మనలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? పేతురును చూశాడు ప్రభు. పేతురు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభువును సైనికులు పట్టుకున్నారు. ప్రధాన యాజకులు అందరూ కూడా పట్టుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి ఈడ్చుకొని పోతూ ఉన్నారు సిలువ వేయక ముందు. అయితే రాత్రి అయింది. రాత్రి వేళ అలా వెళ్తూ ఉంటే శిష్యులందరూ చెదిరిపోయారు. అందరూ ఎక్కడికక్కడ పారిపోయారు. పేతుడైతే కొంత దూరంలో ఆయనను వెంబడిస్తూ పోతూ ఉన్నాడు. అతనికి అస్సలు ధైర్యమే లేదు, బొత్తిగా ధైర్యం లేదు. పేతుడు ఎంతో దుడుకు స్వభావం గలవాడు. పేతుడు ఎంతో చక్కగా మాట్లాడగలడు. కానీ ఎందుకో ఆ సమయంలో మాత్రం అతడు పూర్తిగా ఏమీ ఆలోచించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. బహుశా అంతకు ముందుగానే ప్రభువు అతనితో చెప్పాడు ఒక మాట. మీరు గమనించారా? లూకాసు వార్త 22వ అధ్యాయంలో జరిగిన పరిస్థితి అంతా కూడా మనం గమనించినట్లయితే, ప్రభు శిష్యులతో కలిసి చివరి భోజనం తిన్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులు ఆయన పరిస్థితి ఆయన చెప్తూ ఉన్నాడు. నేను ఇలా అప్పగింపబడబోతున్నాను అని చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రము తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదంతో ఉన్నారు. అప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ, నా శోధనలలో నిలిచి ఉన్న వాళ్ళు మీరే కదా, కనుక నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. నేను మీకు రాజ్యంను నియమిస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, పేతురు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కోయదు అని చెప్పాడు. అంటే ప్రభువుకు ముందుగానే తెలుసు, సాతాను శిష్యులందరినీ కూడా గోధుమల వల్ల జల్లించాలని అనుకుంటున్నాడు అనమాట. అంటే వాళ్ళని చెదరగొట్టాలి, వాళ్ళలో విశ్వాసం లేకుండా చేయాలి, ప్రభువుకు వ్యతిరేకంగా వాళ్ళని తిప్పాలి, కంప్లీట్గా వాళ్ళని ఈ లోకంలోనికి పంపించేసేయాలి. అది అపవాది యొక్క ప్లాన్. అయితే ప్రభువుకు ఉన్నటువంటి ఆ చిత్తము, ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే వీళ్ళందరూ కూడా చక్కగా తన యొక్క పరిచర్య చేయాలి, అందరికీ సువార్త ప్రకటించాలి. గోధుమల వలె జల్లిస్తాడు అపవాది, కానీ వాటిని ఆ శోధనలను ఎదుర్కొని వాళ్ళు ఉన్నతమైన స్థాయికి రావాలి, వారు అద్భుతంగా పనిచేయాలి. చివరగా ఆయన వచ్చే ఆ రాజ్యంలో 12 గోత్రముల వారికి తీర్పు తీర్చాలి అని ఆయన ప్లాన్. మరి ఆ పరిస్థితిలో పేతురు గురించి ప్రత్యేకంగా ప్రభు ప్రార్థన చేశానని చెప్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని. అంటే పేతురు ఈ విధంగా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాడు, భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు అని ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. అయితే పేతురేమో ఎంతో ధైర్యంగా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు, నువ్వు నీతో కూడా చెరలోనికి కూడా మరణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని. అయితే ప్రభువు చెప్పాడు, ఏం చెప్పాడు? నేడు నువ్వు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్పు వరకు కోడుకుయదు. తర్వాత జరిగిన సంఘటన, ఆయన వాడుక ప్రకారము ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి వాళ్ళు వచ్చారు, ఆయనను
ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించాడు, పట్టుకున్నారు. ఇంత చేసినప్పుడు అక్కడ పేతురు అయితే కోపంతో ఒక కత్తితో ఒక దాసుని చెవి తెగనరికాడు. అంత ఆక్రోశము, అంత ఉత్సాహం చూపించిన వ్యక్తి తీరా ఆయనను పట్టుకొని లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు దాక్కున్నట్లుగా అక్కడ వాళ్ళు అడుగుతుంటే చెప్పకుండా వాళ్ళు నువ్వు ప్రభుతో పాటు ఉన్నావు కదా అని చెప్తే 3 సార్లు లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. అప్పుడే కోడి కూసింది. ఎప్పుడైతే కోడి కూసిందో అప్పుడు ఆ పేతుడుకు రియలైజ్ అయ్యాడు, అయ్యో నేను ఎంత పాపం చేశాను, అయ్యో నేను ఎంత భయంకరంగా ప్రవర్తించాను, అయ్యో నేను నిజంగానే ప్రభువు చెప్పినట్లుగా నేను ఆయన ఎరుగనని చెప్పానే, ఇది ఎంత ఘోరం అనుకొని అతడు అవతలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడంట. వెలుపలికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా? ఎప్పుడైతే కోడి కూసిందో అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు కూడా ఆయనను చూశాడు. అప్పుడు అతని హృదయము పగిలిపోయింది. ఎందుకంటే ఎంతగా నేను ప్రభువుకు ద్రోహం చేశాను, ఎంతగా నేను ప్రభువును తిరస్కరించాను కదా అని అతడు దుఃఖంతో ప్రార్థన చేస్తూ వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. మరి అతడు ప్రార్థన చేశాడో లేదో మనకైతే లూకా సువార్తికుడు ప్రత్యేకంగా యేసు అతని వైపు చూడడం అన్నది చాలా అది ఆ విషయం రాయడం, ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ఆ సమయం ఇలాంటిది. చుట్టూ సైనికులు ఉన్నారు, అధికారుల మధ్య ఉన్నాడు ఆయన. అయితే ఆ సమయంలో కూడా ఆయన పేతురును మాత్రం మర్చిపోలేదు. ఒకవైపు వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నలకు ఆయన అసలు జవాబులు చెప్పడం లేదు, సైలెంట్గా ఉన్నాడు. అక్కడున్న పరిస్థితి ఒక విధమైన టెన్స్డ్ వాతావరణం. అంటే నిజంగా అయితే ఒక ఖైదీ ఎదుట, తన అధికారులు ఎదుట ఉన్నప్పుడు ఆ ఖైదీకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి కదా. కానీ మరి ప్రభు అయితే వాటన్నిటిని ఏమీ పట్టించుకోవడం లేదు. తను చేయవలసిన, అంటే తను దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది కాబట్టి ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. ఆ సమయంలో పేతురును స్థిరపరచాలని ఆయన ఉద్దేశం, పేతురును ఆలోచింపజేయాలని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన కోడి కోయగానే, అంటే కోడి కోయడం కూడా ఆయన గమనించాడు. కోడి కూసినప్పుడు ఆయన పేతురు వైపు చూడడం అనేది ఎంత గొప్ప విషయం. ఈ లోకంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువు మనల్ని చూస్తున్నాడని మనం జ్ఞాపకం ఉంచుకుందామా? అయితే ఆ చూపు ఎలా ఉందంటే, ఆ చూపులో ఆయన ఎందుకు ఇలా చేశావు అని అడుగుతున్నట్టుగా లేదు. కానీ ఆ దినాన గలిలయలో సముద్రంలో చేపలు పట్టలేని స్థితి, అంటే రాత్రంతా కూడా ప్రయాసపడి కూడా చేపలు పట్టలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ వలలు వేయి చేపలు పట్టు అని చెప్పిన ఆ సమయంలో ఆయన చూపు ఎలా ఉందో అదే చూపు అనిపించింది పేతురుకు. అప్పుడు ఆయన పేతురుతో ఏం చెప్పాడు? అప్పట్లో నన్ను వెంబడించు అని చెప్పాడు. పేతురు ఎంతో ధైర్యంగా ప్రభువును వెంబడించాడు, ఎంతగానో విశ్వసించాడు, నీళ్ళలో నడవడానికి ప్రయత్నించాడు. మరి గెత్సేమనే తోటలో ఆ దాసులను ఆయనను పట్టుకోవడానికి వచ్చిన ఆ ప్రధాన యాజకుని దాసులను కొట్టడానికి ప్రయత్నించాడు. ఇంత చేసిన వాడు ఎందుకో ఒక నిమిషంలో ఎలా వెనుతిరిగిపోయాడు. మన జీవితంలో కూడా అంతే. ఒక్కొక్కసారి చాలా సులువుగా మనము పాపంలో పడిపోతుంటాం. చిక్కులు పెట్టి పాపములు అని మరి హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, సులువుగా చిక్కులు పెట్టి పాపములు. అలాంటి పాపములలో మనం పడిపోతాం చాలా ఈజీగా. అపవాది అలాగే మనల్ని ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అయితే మనం దేవుని దృష్టిని మనం తప్పిపోకూడదు. దేవుడైతే మన వైపు చూస్తూనే ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క చూపు మన మీదనే ఉంది. ప్రభువు యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఆయన భూలోకమందంతటా కూడా సంచరిస్తూ ఉన్నదని చెప్పాడు కదా. అలాగే మన జీవితంలో మనందరి పట్ల కూడా ఆయనకు ఒక ప్రత్యేక దృష్టి ఉన్నది. నీ పట్ల కూడా ఉన్నది. ఆయన అంతమందిలో కూడా పేతురు వైపు చూశాడు. చూసారా ఎంత
ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప అటెన్షన్ ఎంతగా ఉన్నది, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం తెలుసుకోవాలి. పేతురు ఆయనను ఎరుగను అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే భయం. ఎందుకంటే అధికారులు తనను కూడా పట్టుకుంటారేమో, తనను కూడా ఇలా బాధిస్తారేమో. ఏం భయమో అతనికి, అదొక రకమైన భయముతో అతడు ప్రభువును ఎరుగను అని తన పెదవుల నుంచి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క విషయము కేవలం లూకా సువార్తికుడు మాత్రమే రాశాడు. సువార్తికుడు మాత్రమే యేసు పేతురు వైపు తిరిగి చూసినట్లుగా మనకు ఈ ఉదంతాన్ని రాశాడు. అయితే మార్కు సువార్త అనేది అది పేతురు యొక్క పత్రికనే, పేతురు యొక్క సువార్తనే. అయితే ఆ పేతురు యొక్క సువార్తలో ఆయనే స్వయంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమనంటే యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను అని, ఇంకా కన్ఫామ్గా అంటే తాను చేసిన తప్పిదము తనను ఏ విధంగా బాధ పెట్టిందో ఆయన రాస్తూ ఉన్నాడు. అందుకే పేతురు ఆ విధంగా తప్పిపోతాడని ప్రభువుకు తెలుసు. పేతురు ఆ విధంగా సాతాను చేత శోధింపబడతాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎంతగానో పేతురు కొరకు వేడుకొన్నట్లుగా కూడా ప్రభువు చెప్పాడు కదా. ఆ గొప్ప సన్నివేశంలో మనకు అర్థమయ్యేదేమంటే మన గురించి కూడా ప్రభువుకు తెలుసు. ప్రభువు మనం ఎలా పడిపోతామో ఆయనకు తెలిసేమో. ఆయన మన కొరకు మొరపెడుతూనే ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనం అసలు దేవునికి విరోధంగా వెళ్ళాం కదా. పేతురుకు బహుశా ఆ చూపు జీవితాంతం వెంటాడి ఉంటుంది. ఎందుకంటే ఆ చూపులో కోపం లేదు, వ్యతిరేకత లేదు, కానీ ఆ దినాన ఫాలోమి అన్న ఆ ఆ మనసే ఆ కళ్ళలో కనబడి ఈ దినానికి కూడా ఆయన నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నట్లే కనిపించిందేమో. మొత్తం మీద పేతురు ఒక గొప్ప సేవకునిగా, ఒక గొప్ప సంఘ స్థాపకుడుగా మిగిలాడు. ఆయన చేసిన ఆ సంఘ స్థాపన కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరిగాయి అంటే పెంతెకొస్తు దినము తర్వాత గొప్ప పరిచర్య ఎంతగా మల్టిప్లై అయిందో మనం చూసాం కదా. పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అందుకే ప్రభువు కూడా 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ తర్వాత అతన్ని స్థిరపరిచాడు, గొప్ప సేవకునిగా తీర్చిదిద్దాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క చూపు మనల్ని బలపరుస్తుంది. మనము యథార్థ హృదయం గలవారమై ఉన్నట్లయితే ఆయన కనుదృష్టి మనల్ని బలపరుస్తుంది. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ దినాన ఆయన నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు, మన హృదయాలను చూస్తున్నాడు. మరి మనము ఆయనను అంగీకరించేవారుగా ఉన్నామా? యథార్థ హృదయంగా ఉన్నామా? దేవుని కొరకు పనిచేసేవారంగా ఉన్నామా? మన జీవితంలో మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వెంటనే మనం వెనుకకి వద్దాం. పేతురులాగా మనసు స్థిరపరచుకొని దేవుని కొరకు పనిచేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు మనకు ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. ఆమెన్ అని టైప్ చేయండి. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. ప్రభా, నీ చూపు ఎంత బలమైనది, నీ చూపు ఎంత శక్తివంతమైనది తండ్రి. ప్రభా, నీ చూపు మమ్మల్ని సరిచేస్తుంది, నీ చూపు మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి. నీ దృష్టి మాపైన ఉంటే మేము ఎంతో యథార్థంగా జీవించగలము, ఎంతో చక్కగా ధైర్యంగా జీవించగలము, అపవాదిని ఎదిరించగలం తండ్రి. మాలో ఉన్న సమస్త పాపములు మాకు కనిపిస్తాయి, మాలో ఉన్నటువంటి అవిధేయత కనిపిస్తుంది. మేము సంతాపపడి పశ్చాత్తాపంతో తండ్రి ఈ సన్నిధిలో క్షమాపణ పొందుకోగలం. దేవా ప్రభా, అలాంటి కృపను మాకు అనుగ్రహించి తండ్రి. నీవు మా పట్ల మా వైపు చూస్తున్నారని, మా జీవితం ఎలా ఉందో మమ్మల్ని సరి చేసుకొని నీ కొరకు వాడబడినట్లుగా మమ్మల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి,
సులభంగా చిక్కులలో పడే ఆ పరిస్థితి లేకుండా మా హృదయాలను స్థిరపరచండి. దృఢమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం మాలో అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, అవిధేయతను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, అపవాదిని ధైర్యంగా ఎదిరించగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీ కృప మాపైన అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. మాలో ఉన్న ప్రతి పాపమును తొలగించి నాన్న మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఉదయ కాలంలో నేను స్థితించే కృపను ఇచ్చారు దేవా, నీకు వందనములు ప్రభా. ఉదయ కాలంలో మా ప్రార్థనను అంగీకరించండి దేవా. ఈ దినం మేము చేయబోతున్నటువంటి ప్రతి పనిలో మీరు మాకు సహాయం చేయండి. మరి మా ఎదుట ఉన్నటువంటి అనేక సవాళ్ళు, అనేకమైన ప్రాజెక్టులు, మా పనులు అన్నీ కూడా నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. సమస్తం కూడా జయప్రదంగా జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి, ప్రతి పనిని కూడా సఫలీకృతం చేయండి ప్రభా. ఉత్తమమైన పనితీరును మాలో ఉంచమని వేడుకుంటున్నాము. మా ప్రయాణాలను మాకు క్షేమమైన భద్రతను అనుగ్రహించండి దేవా. విద్యార్థులను దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం, మీ అందు భయభక్తులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది మరి పరీక్షలు రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు, నేను సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అన్ని విషయాలలో కూడా ప్రతి ఒక్కరిని దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభు తండ్రి, ఎవరెవరైతే నూతనంగా అనేక పనులు ప్రారంభిస్తున్నారో, నూతన ప్రాజెక్టులు ప్రారంభించారో, నూతన ఇళ్ళ నిర్మాణములు చేపట్టారు, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరి పనిని కూడా మీరు జయప్రదం చేయమని, ఆది అంతం నీవండి నాయన, అన్ని సమస్తం కూడా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వేలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దయచేయండి. మా ప్రభా, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా సఫలం చేయండి. సంతానం కొరకు మీరు చూస్తున్న వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నేను. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రభా, తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారిని, ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళని, వెంటిలేటర్తో ఉన్న వాళ్ళని తండ్రి స్వస్థపరిచి క్షేమంలో ఆరోగ్యం నుంచి క్షేమంగా ఇంటికి చేర్చుకొని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది డయాలసిస్ కూడా కీమోథెరపీ లేకుండా వెళ్తున్నాను నాయన, వారికి కూడా నీ కరుణ చూపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి తప్పకుండా స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి, మీ పైన ఆధారపడుతున్నాము. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి, నెమ్మది అనుగ్రహించండి ప్రభా. నాయన, మరి అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి ప్రభా. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది అక్రమాలకు గురైన వారు దుఃఖంలో ఉన్నారు. ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు. వారిని కూడా మీరు బాగు చేసి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించమని వేడుకొంచున్నాము తండ్రి దేవ. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. వారి హృదయాలను తెరవండి, వారి మానవనేతరాలను వెలిగించండి. ప్రభానైనా మరి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకున్నట్లుగా తండ్రి, మరి నిన్ను అంగీకరించినట్లుగా, సిలువ విలువను తెలుసుకున్నట్లుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వ్యసనంలో గురైన వారికి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ, ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంలో దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులను క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశం దీవించండి, మా దేశం పైన పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయనైనా అవన్నీ కూడా తీసేయండి ప్రభా. క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులను, హింసలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మాకందరికీ కూడా కావాల్సిన ధైర్యం నుంచి మేమంతా కూడా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి మీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానే అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం.
తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.